వరంగల్ ఉమ్మడి జిల్లా జూడో అండర్ ప్రోటీన్ క్రీడలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలోని కెమిస్ట్రీ భవన్లో 390 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. క్రీడల్లో ప్రథమ స్థానం పొందిన వారు ఈ నెల ఆఖరులో జరగబోయే స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరుగుతుందని, రెండవ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి ముందు రోజు రిపోర్టు చేయకుంటే రెండవ స్థానం పొందిన వారికి పాల్గొనే అర్హత కల్పిస్తామని నిర్వహించినటువంటి క్రీడా స్కూల్స్ గేమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ దుర్సు నాయక్, రాష్ట్ర జూడో సెక్రటరీ కైలాష్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, ఇలాంటి జిల్లాకు గతంలో ఎన్నో పథకాలు, సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగిందని, రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న క్రీడాకారులతో మరెన్నో పథకాలు తీసుకొచ్చే విధంగా చూడకోరులు వంటి టీంలన్నీ ఎంతో కష్టపడుతూ మోడల్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారని వాళ్ళు తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జూడో రెఫరీలు, వీరిలో క్రీడాకారులు తదితరులు పాల్గొనడం జరిగింది. Tanish S Delta White on. Sachin, PV School, Blue Corner, B Aditya, ETWRS Aditya. సంవత్సరానికి గాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు, జూడో అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులు దాదాపు ఒక 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పిల్లలు, విద్యార్థులు, క్రీడాకారులు వారు రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 24, 25, 26 తేదీలలో వీళ్ళు పాల్గొంటారు. వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థుల స్టేట్ మీట్లో రాష్ట్ర స్థాయి, నేషనల్, జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి వీరు మంచి ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి క్రీడాకారులు ఎదిగి భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, వాళ్ళ పేరెంట్స్కి, పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారు. వరంగల్ జిల్లా ఉమ్మడి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్ 14 బాలబాలికల జూడో ఛాంపియన్షిప్ కార్యక్రమం ఈరోజు కెమిస్ట్రీ భవన్లో ఘనంగా జరిగింది. ఇందులో ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా జూడో అసోసియేషన్ మరియు స్కూల్ గేమ్స్ అసోసియేషన్, స్థానిక కెమిస్ట్రీ భవన్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క పోటీలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు స్టాఫ్స్తో పబ్లిక్ ఆఫీసర్స్ కూడా భోజన వసతి కల్పించడం మన వసూలు నాయక్ కార్యదర్శి గారు. అదేవిధంగా వరంగల్కు ఒక వినూతన రీతిలో సుమారు సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి ఏకతాటిగా ఛాంపియన్షిప్ తెలుసుకున్న తరుణంలో అదే ఉద్దేశంతో మరి వరంగల్ జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, నాట్ ఓన్లీ 14 ఇయర్స్, 17 ఇయర్స్ బాలబాలికలు అవకాశం ఇస్తే 19 ఇయర్స్ కూడా చేసే అవకాశంలో వరంగల్ జిల్లా దాని నుండి ఎప్పటికీ కోఆర్డినేషన్ తోటి స్కూల్ గేమ్స్ కానీ, అసోసియేషన్ కానీ, ఒలింపిక్ కానీ ఒక సంయుక్త కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఒక వరంగల్ అంటే ఒక కర్మాగారం లాంటిది క్రీడాకారులకు. అట్లాంటి దాంట్లో అందరూ కోఆర్డినేషన్ అయిపోయి ఏ రోజు రాకుండా చూసుకునే విధంగా మరి ఇందులో గెలుపుకునే వారు మనకు భవిష్యత్ మైసానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సుమారు 5 నుంచి 6 మెడల్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్యన ఖేలో ఇండియాలో కూడా మనం బహుమతులు తీసుకున్నాం సౌత్ ఇండియా ఫోర్త్ ఎడిషన్లో. అదేవిధంగా అంతకుముందు ఉన్న దాంట్లో కూడా మనం మెడల్స్ సాధించినాం. కాబట్టి